నా వరకు ఏం లేదు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా అండ్ ప్రొడక్షన్‌కి మెయిన్ ఇప్పుడు అంత అమౌంట్ ఏస్తున్నారు. ఒక నాట్ ఈజీ థింగ్ ఒక సీరియల్ గడపడం. అంత డబ్బులు పెట్టి ఒక సీరియల్‌ని రన్ చేస్తున్నారంటే, వాళ్ళు కూడా కొన్ని దాని నుండి ఎక్స్‌పెక్టేషన్ అనేది ఖచ్చితంగా ఉంటది. టీఆర్‌పీ పైన వాళ్ళకి మనీ రావాలి. మళ్ళీ వాళ్ళు దాన్ని రన్ చేయాలి కదా! సో, వి షుడ్ రెస్పెక్ట్ అంతే. ఈ కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ నో వద్దు. మేమందరం మనుషులమే. టాలెంట్ అంతే. యాహ్! సీరియల్‌లు నార్మల్‌గా ఎంత పే చేస్తారు నార్మల్‌గా? అప్రాక్స్ ఎక్కువ నీకు ఎంతొస్తుందో చెప్పక జస్ట్ నార్మల్‌గా ఎలా ఉంటాయి పేమెంట్స్? నో. ఫస్ట్ స్టార్టింగ్‌కి చాలా తక్కువ ఉంటది. కొత్త వాళ్ళొస్తారు కదా! 5,000 వాళ్ళకి 5 అంతే ఉంటది. అంతే. నేనే స్టార్టింగే అంతే తీసుకున్నా. నాకు తెలీదు ఇక్కడ ఏంటనేది. సో, అదొస్తేనే నాకు పెద్ద అనేది అనుకున్నా. ఎక్స్‌పీరియన్స్ బట్టి ఉంటది. బట్ స్టార్టింగ్ మాత్రం చాలా తక్కువ. 10,000 లోపలనే ఉంటది. 10,000 యాహ్! లోపల. లోపల. 15 డేస్ షూట్. 15 డేస్ ఇప్పుడు 15 డేస్ కంప్లీట్‌గా రాదు. స్టార్టింగ్ ఒక 15 డేస్ కంప్లీట్‌గా వస్తది. ఇంకా ఒక స్కెడ్యూల్ అలాగే టెలికాస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతదో అప్పుడు వాళ్ళు బ్యాంగింగ్స్ పెట్టుకుంటారు. దానిపైన ఇంకా 7-8 డేస్ అలా వస్తది అంతే.